దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యముల నుంచి కొన్ని మాటలను మనం ధ్యానం చేసుకుందాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5 నుంచి 9 వరకు ఉన్నటువంటి వచన భాగాలను మనం ధ్యానం చేసుకుంటే, మోషే మృతి పొందిన తర్వాత దేవుడు యెహోషువను నాయకుడుగా ఏర్పాటు చేసిన దినములలో దేవుడు యెహోషువతో కొన్ని చాలా చక్కటి ధైర్యం కలిగినటువంటి మాటలను జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమిటిదంటే, నీ ముందు నీ శత్రువులు ఇక్కడ నిలువనీయరు అని జ్ఞాపకం చేస్తున్నాడు. నేను నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తానంటాడు. నీవు నడుచు ప్రతి మార్గమును ఆశీర్వదిస్తానని యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. అయితే దేవుడు మన ముందు నిలబడి మన శత్రువులందరినీ కూడా నిలువనేరకుండా చేయడానికి మనం ఏం చేయాలి? అంతేకాకుండా దేవుని యొక్క తోడు మన నుండి నడిపించాలంటే మనం ఏం చేయాలి? అంతేకాకుండా దేవుడు మనల్ని మంచి మార్గంలో నడిపించాలంటే ఎలాగ మనం జీవించాలనో దేవుడు యెహోషువకు 3 సూచనలను అనుగ్రహిస్తున్నట్టుగా మనం చూడగలుగుతాం. అవేమిటంటే, నేటి అంశ భాగము తోడుగా ఉండు దేవుడు అని. తోడుగా ఉండే దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. ఎప్పుడు మన జీవితంలో తోడుగా ఉంటాడు. ఏ విషయంలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు, ఏ సమయంలో దేవుడు మనకు తోడుగా ఉంటాడంటే, దేవుడు యెహోషువకు 3 సూచనలను అనుగ్రహించినట్టుగా మనం చూడగలం. మొట్టమొదట 1వ అధ్యాయం 7-8 వచనాలను చూస్తే, నీవు ధర్మశాస్త్రమును ధ్యానించాలని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని వాక్యమును ధ్యానించువాడై ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యము వెలుగుతో సమానంగా ఎంచబడింది. దేవుని వాక్యము జుట్టు తేనె దారుల కంటే మధురమైనదిగా ఎంచబడింది. దేవుని వాక్యము శ్రేష్టమైనది. దేవుని వాక్యము బలము కలిగినటువంటిది. కాబట్టి దేవుని యొక్క ధర్మశాస్త్రమును ధ్యానించాలి. ఈ రోజుల్లో బైబిల్ ప్రక్కన పెట్టి చాలా మంది మొబైల్కి చాలా ఇంపార్టెంట్ ఇచ్చే ప్రజలు, విశ్వాసులు మనకు కనబడుతున్నారు. దేవుని వాక్యమును ధ్యానం చేయాలి. ఎందుకంటే ఆయన వాక్యము మన జీవితంలో బ్రతికిస్తుంది. ఆయన వాక్యము మన జీవితంలో అద్భుతమైన కార్యాలను జరిగిస్తుంది. వాక్యము మన జీవితంలో ఫలింపజేస్తుంది. వాక్యము సరైన మార్గములలో మన జీవితాలను నడిపిస్తుంది. కాబట్టి దేవుని వాక్యమును ధ్యానించే బిడలుగా, దేవుని వాక్యాన్ని అనుసరించి నడిచే వారిగా మనం జీవితంలో ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు యెహోషువతో మాట్లాడుతూ, మొట్టమొదట నీవు ధర్మశాస్త్రమును ధ్యానించాలి, ధర్మశాస్త్రమును అనుసరించి నడవాలి అని దేవుడు యెహోషువకు తెలియజేసినట్టుగా మనం చూడగలం. అంతేకాకుండా దేవుని వాక్యములో రాయబడింది. కీర్తన 1వ కీర్తన 2వ వచనంలో చూస్తే, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు అని రాయబడింది. దేవుని వాక్యమును ధ్యానించిన వాడు ధన్యుడుగా ఎంచబడతాడు. అతడు నీటి కాలువన యోరను నాటబడినది వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఎల్లప్పుడూ పచ్చగా ఉంటాడని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని వాక్యము ధ్యానించేవాడు, దేవుని వాక్యమును అనుసరించే వ్యక్తి ఎప్పుడు కూడా ఓడిపోయినట్లు కానీ, తన జీవితంలో కష్టాలు నష్టాలు ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ దేవుడు తిరిగి ముందుకు నడిపిస్తాడని జ్ఞాపకం చేస్తున్నాడు. అంతేకాకుండా యెహోషువకు దేవుడు జ్ఞాపకం చేసే 2వ మాట ఏంటిదంటే, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అంటాడు. జాగ్రత్తగా ఉండాలి. మన ప్రవర్తన విషయంలో కానీ, దేవుని వాక్యము చదువుట విషయంలో కానీ, మోకరించి ప్రార్థన చేయుట విషయంలో కానీ, అంతేకాకుండా మన జీవితంలో దేవునికి యథార్థమైనటువంటి జీవితం కలిగి జాగ్రత్తగా ఈ లోకంలో మనం జీవించాలని జ్ఞాపకం చేస్తున్నాడు. 3వది యెహోషువకు జ్ఞాపకం చేసేదంటే, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుమని జ్ఞాపకం చేస్తున్నాడు. ధైర్యంగా ఉండాలి. ఈ లోకంలో కష్టాలు వస్తాయి, అనేకమైనటువంటి శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఆర్థికమైనటువంటి సమస్యలు వస్తాయి, నష్టాలు కలుగుతాయి. మన జీవితంలో ఇలాంటివి వచ్చినప్పుడు దేవునిలో ధైర్యం కలిగి మనం నిలబడినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, నేను నీకు తోడుగా ఉండి నడిపిస్తానని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు యెహోషువకి 3 సూచనలు ఇచ్చాడు. కాబట్టి మన జీవితంలో కూడా అలాంటి సూచనలు అనుసరించి దేవుని సన్నిధిలో ముందు కొనసాగినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. నడవలసినటువంటి మార్గంలో నడిపిస్తాడు. చేరవలసిన గమ్యానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. అలాంటి కృప దేవుడు మనకందరికి కూడా అనుగ్రహించుగాక.